deixa perigo. హలో నమస్తే ఈ రోజు మనము బోయినపల్లిలోని రాకేష్ యాదవ్ డైరీ ఫామ్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుచ్చు ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళంతా కూడా ఒకటే ఉమ్మడి ఫ్యామిలీ. వీళ్ళంతా కలిసి ప్రతి సంవత్సరం కూడా సదర్ని అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా వాళ్ళు సదర్ కార్యక్రమాన్ని ఈ రోజు 8 గంటలకు ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుందంట. సో ఎట్లా తీస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఈ నిచ్చు ఉమ్మడి కుటుంబానికి సంబంధించి అన్ని వివరాలు టిప్పు యాదవ్ గారు అన్నగారు ఉన్నారు. సో అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముఖ్యంగా దీపావళి సందర్భంగా యాదవ్లకు ప్రజలకు ఏం చెప్పాను? మొదలుగా ఏముందంటే మా యాదవ్ సోదర సోదరిమణులందరికీ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఇక్కడ మేము గత ఒక 2012-10 నుంచి ఇక్కడ డైరీ పెట్టాము. మేము ఫస్ట్ మా పాతింటి దగ్గరనే డైరీ ఉండే. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ సేల్ చూసి అది చూసి ఇక్కడ మేము గేదెలు, అప్పుడు మాది 20-30 గేదెలు ఉండే. ఇప్పుడు ఇంచుమించు 100 గేదెలు 15 ఆవుల దాకా ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ మంచిగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం మేము సదర్ ఉత్సవం మాత్రం చేస్తాం. ఇప్పటి నుంచి కాదు, మా తాతల కాలం నుంచి చేస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి అయినా చిన్నగానో పెద్దగానో మంచిగా గ్రాండ్గా చేసుకుంటుంటాం. అది ఈ సదర్కి నుచ్చు ఫ్యామిలీ సదర్ అని, అంటే నుచ్చు ఫ్యామిలీ వరకే ఈ సదర్ని ఇస్తారంట. ఏంటి ఆ నుచ్చు ఫ్యామిలీ ప్రత్యేకత ఏంటి? ఇది నుచ్చు అనేది మా ఇంటి పేరు. మేము ఇక్కడ ఓల్డ్ బోయినపల్లిలో ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. ఎంతమంది తాతలు? మా తాతలు 3, మా నాన్నలు 6, మా 6 నాన్నలకు 15 మంది అన్నదమ్ములము, మా 15 మందికి 35 మంది పిల్లలు. మొత్తానికి సదర్ సందర్భంగా ఇవాళ యాదవులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యాదవులు పూర్వీకులు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి, అలాంటివి మరవకూడదు అని ఒక చిన్న మెసేజ్ మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మా ఇంట్లో కూడా అందరూ చదువుకున్న అబ్బాయిలు అందరు ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు వ్యాపారం చేసినాం, పాల వ్యాపారం. ఇప్పుడు మా పిల్లలు జాబులు చేస్తున్నారు, కొంతమంది కాలేజ్ చదువుతున్నారు. ఇప్పుడు రేపు వీళ్ళకి కూడా ఇవి తెలవాలని చెప్పి ఇప్పుడు మాకన్నా ఎక్కువ వాళ్ళకి కోరిక ఎక్కువ, సదర్ దిగాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఇప్పుడు కూడా వాళ్ళ ఫోర్స్తోనే మేము ఇంకా సదర్ దిగాలని డిసైడ్ అవుతాం. అంటే పోతుల విషయానికి వస్తే ఇవాళ చాలా మంది కూడా హర్యానా నుంచి, జార్ఖండ్ నుంచి పోతులను తీసుకురావడం జరుగుతుంది. మీ పోతులు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో ఈ పోతులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, ఇక్కడ మా దొడ్లో పుట్టి పెరిగి పెంచినాము. ఈ పెద్ద పోతు పేరు అసుర, దీని పేరు భీమ్. ఇంకొకటి అక్కడ ఉంది, దాని పేరు వీరా. ఇది మాత్రం మా లాస్ట్ పెద్ద పోతుండే లాస్ట్ సదర్లో అందరు చూసిన వాళ్ళు దాని పిల్లనేది. ఇది అంటే 3.5 నుంచి 4 ఇయర్స్ ఉంటుంది. అది 2.5 ఇయర్ ఉంటుంది. ఇది 6-7 ఇయర్స్ ఉంటుంది. దీని తండ్రి ఎట్లా ఉండేది అప్పుడు? నేను చెప్తున్నా కదా, సేమ్ ఇదే రూపం. లాస్ట్ టైం చాలా మంది మా సదర్లో యూట్యూబ్లో అన్ని చూశారు, సేమ్ ఇదే బ్రీడ్. అది కూడా సేమ్ దాని ఇంకోటి ఉండే. సదర్ని రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించిందన్న. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ మధ్య మనకు రేవంత్ రెడ్డి గారు కూడా సదర్కు ఇంత బడ్జెట్ కేటాయించాలని కోరితే కూడా దానికి కూడా కొంచెం శాంక్షన్ చేసినని మాకు తెలిసింది. సరికి ఇవాళ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న సదరు ఈరోజు హైదరాబాద్లో చూసుకొని జిల్లాలలో కూడా వ్యాపించింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంతకుముందు జిల్లాల నుంచి హైదరాబాద్, నారాయణగూడ సదర్ అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే చాలా రికార్డు. అలాంటిది ఇప్పుడు ఇక అక్కడికి వచ్చేకన్నా ఊర్లలోనే సదర్ పండుగ చేసుకోవడం, ఊరి వాయిగానో బస్తీ వాయిస్గానో సదర్గా యాదవులంతా కలుస్తారు. ఈ సదర్ అనేది ఏంటంటే దివాళీ తర్వాత మా యాదవ్ సోదరు అందరూ ఒక అలాయ్ బలాయ్ లేక మిత్రతత్వంగా అప్పుడు తాతల ముత్తాతల నుంచి చేసిరు కాబట్టి అది వచ్చేది ఏదో మన దున్నులతో రావాలని అక్కడ పెద్దలు నిర్ణయించుకున్నారు. అప్పట్లో అదే కొనసాగుతుంది ఇప్పటికీ. అప్పట్లో పెళ్లి సంబంధాలు కూడా ఈ సదర్ కార్యక్రమాలని అలాయ్ బలాయ్ చేసుకొని చూసుకునేదంట, నిజమేనా? చాలా నిజం అన్నమాట. అదొక సందర్భం కూడా మా యాదవులల్లో. ఇప్పుడు ఎట్లా మ్యారేజ్ బ్రోస్ అది ఇదని పెట్టారు కదా, అదే దాని టైపే అనుకోండి. జనరల్గా ఈ దున్నలని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మరి ఇప్పుడు వాళ్ళు కొంతమంది మెయింటైన్ చేయకుండా పండగ వరకే ఇవాళ హర్యానా నుంచి కూడా అక్కడ తీసుకొస్తారు. కానీ మీరు మీ దొడ్డిల్నే దాన్ని పెంచడం జరుగుతుంది. సో ఎలాంటి ఫుడ్ ఇస్తారు దాన్ని? ఇప్పుడు ఇష్టం ఇప్పుడు ఎట్లా అంటే హర్యానాకి నుంచి వాళ్ళు కొంతమంది గేదెలు లేకున్నా సదర్కు తీయాలన్న కోరిక ఆశతోని బయటికి వెళ్ళి దాన్ని రెంట్కు తీసుకురావడం, లేదా ఖరీదు చేసుకురావడము అలాంటివి జరుగుతుంది. మళ్ళీ దాన్ని పండుగ అయిన తర్వాత మళ్ళీ పంపించేస్తారు, అమ్మేస్తారు, లేకపోతే అవుతుంది. కానీ మా దగ్గర పెరిగిన దుడ్డలే కాబట్టి మాకు ఈ దున్నులతో మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి ఫుడ్ యాపిల్స్ ఇస్తాము, మళ్ళీ అది ఏమంటారు చున్నీ, కల్లి, కుట్టి అన్నీ
మాకు ఈ దగ్గర 100 బర్రెలు ఉన్నాయి కాబట్టి కనీసం మాకు 3 దున్నలు అవసరం పడతాయి కాబట్టి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 100 బర్రెలతోటి అంటే పాల బిజినెస్ మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది అన్న ప్రాఫిట్. ప్రాఫిట్ మంచిగానే ఉంది మాకైతే. ఇప్పుడు ఈ నష్టం అయితే ఏం లేదు. మా జీవితం కొనసాగుతుందంటే ఈ వ్యాపారంతోనే. జనరల్గా ఇండ్ల మధ్యన ఇవాళ చాలా మంది మున్సిపల్ అధికారులు కూడా ఇండ్ల మధ్యన ఉంటే వాసన వస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే కొన్ని దొడ్లను కూడా తీపియడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు మన వల్ల వేరేళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అది తప్పు మనదే ఉంటుంది. కానీ ఇప్పటిదాకా మేము ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మున్సిపల్ వాళ్ళు వచ్చినా కూడా మా దగ్గర 2-3 సార్లు ఇన్స్పెక్షన్కి వచ్చిన పద్ధతిగా నీట్గా అంతా చూసుకొని మా దగ్గరకు వచ్చారు. మేము మా వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కాకుండా మేము జాగ్రత్త పడుతూనే ఉంటాం. ఇప్పుడు రోడ్డు పైన కూడా ఇలాంటి చెత్త చెదారం ఏదో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే కూడా మా ఏరియా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కూడా మాకు స్పెషల్గా ఈ లైన్లో డ్రైనేజ్ లైన్ ఇచ్చారు. వాళ్ళ దున్నలకి యువరాజ్ అని, గోల్ అని, తర్వాత వీర అని ఇట్లా పేర్లు పెడుతున్నారు అన్న. అంటే ఏంది అది, దాని ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఒక్కొక్కరు ముద్దుగా ఇప్పుడు మనం మనుషులని అలా ఇలా పిలుచుకుంటాం కదా, అవి కూడా మనకు సన్నిహితంగా ఉండాలని చెప్పి పేర్లు పెట్టి పిలుచుకుంటారు. దున్నలకే కాదు గేదెలకు కూడా అప్పట్లో పేర్లు పెడుతుండే, ఇప్పుడు లేదు పేర్లు. కానీ అప్పుడు గేదెలకు ఒక పేరు పెడితే ఆడున్న గేదె ఇట్లా పిలవంగానే వస్తుండే. ఇప్పుడు అప్పట్లో మనుషులు లేరు, అప్పట్లో గేదెలు లేవు. ఇప్పుడు యువకులంతా ఇక్కడ మీ ముచ్చు ఫ్యామిలీకి సంబంధించి ఎట్లా సంతోషంగా ఫీల్ అవుతారా సదర్కి? బ్రహ్మాండంగా గ్రాండ్గా ఉంటుందని నేను ముందే చెప్పాను కదా. మాకన్నా ఎక్కువ దున్నలను తీయాలి, సదర్ మేళ చేయాలి అని చెప్పి మా పిల్లలకే ఇంకెక్కువ కోరిక. ఇప్పుడు ఇక్కడ సదర్ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పుడు వీడికించి ఇప్పుడు ఇది మా డైరీ ఇక్కడ నుంచి మనకు ఫర్ లాంగ్ 1.5 కిలోమీటర్ దా మా ఇల్లు ఉంది. అక్కడ నుంచి ఓల్డ్ బోయినపల్లి సర్కిల్ ఉంది కదా, అక్కడ మా యాదవ్ సంఘం తరఫు నుంచి స్టేజీ అవి అన్నీ ఇస్తారు, అక్కడికి వెళ్తాం. అండ్ మీ దున్నలతో పాటు ఇంకా వేరే వేరే ఏమైనా వస్తున్నాయి అక్కడికి? వేరే వాళ్ళ దున్నలు వేరే డైరీ ఫారం నుంచి కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు. దగ్గర దగ్గర ఒక 20-25 దాకా వస్తాయి. ఇది ఓల్డ్ బోయినపల్లికి సంబంధించింది. మళ్ళీ న్యూ బోయినపల్లిలో అక్కడ బాగా వస్తాయి. ఇంకా అక్కడ బాలనగర్ నుంచి న్యూ బోయినపల్లి అక్కడ సరౌండింగ్ నుంచి అక్కడ వస్తుంది. ఫైనల్గా యువత ఇవాళ సదర్ పండుగ అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా చూడడానికి చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలంటే? కులాలకు మతాలకు ఈ పండుగను మేము అనలేము. మా దగ్గర ముస్లిం సోదరులు కూడా రెడ్డిస్ కానీ గౌడ్స్ కానీ మాతో సమానంగా దున్నలు తీయడం మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం. అంటే ఈ ముస్లిం మీరు పండుగ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా గేదెల వ్యాపారం ఉంది, పాలు అమ్ముతుండే అన్నీ చేస్తుండే, వాళ్ళకు కూడా తీయాలన్న ఒక కోరిక. మాతో సమానంగా మా కాంపిటీషన్తో కానీ ఏదైనా కానీ ముస్లిమ్స్ సోదరు తీసిండు, మళ్ళీ రెడ్డిస్ తీసారు, గౌడ్స్ తీయంగా చూసాం. మేము అన్నీ చూసాం చిన్నప్పటి నుంచి. ఫైనల్గా శ్రీకృష్ణుని వారసత్వంగా ద్వారకా నుంచి ఏదైతే ఇంద్రుని వారసత్వంగా సదర్కి సంబంధించి ఒక చరిత్ర ఉంది. సో శ్రీకృష్ణుని వారసత్వంగా మీరు కొలవడం జరుగుతుంది కదా, శ్రీకృష్ణుని గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? శ్రీకృష్ణుడు అంటే మన కులదైవమే కాదు, యాదవ్ కులదైవం కాదు, ఆయన మొత్తం ప్రపంచాలకే అధిపతి. ఇప్పటికైనా శ్రీకృష్ణుడిని నేను చాలా కొలుస్తాను. నేను హ్యాబిట్స్ కాంటెంపుల్ బోర్డు మెంబర్. ఇప్పటికీ ఏకాదశి ఉపవాసం చేస్తాము. మా ఇంట్లో కూడా అందరు కృష్ణాష్టమికి చాలా పెద్దగా పండుగ చేస్తాము. శ్రీకృష్ణుడు వంశము అని అంటున్నాం కాబట్టి యాదవులకు శ్రీకృష్ణుడు కులదైవము. బట్ ఇంకోటి కొమరవెల్లి మల్లన్న కూడా మా కులదైవము. చూశారు కదా, ఇక్కడైతే నుచ్చు ఫ్యామిలీకి సంబంధించి యువకులు పెద్దలు అందరూ కలిసి కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ సదర్ వేడుకలు అయితే నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో శ్రద్ధతోటి ఇలా సదర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా లైటింగ్ ఏర్పాటు, అక్కడ స్టేజ్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం.